కృష్ణం వందే జగద్గురు వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో హరి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తన్నితిర్మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. ఓం గం గణాధిపతయ నమ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ. ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ భాగవతంలో మనకు కుచేలుడు అనేటువంటి ఒక పాత్ర అందరికీ సుపరిచితమైనటువంటిది. ఈ కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క బాల్య మిత్రుడు. అంటే ఇద్దరు ఒకే ఆశ్రమంలో విద్య నేర్చుకున్నటువంటి వారు. అయితే ఇక్కడ ఒక విషయము, కుచేలుడు అనడానికి అతని పేరుకు ఆ రకంగా స్థిరపడడానికి గల కారణము కుచేలము అంటే కుచించుకుపోయినటువంటి వస్త్రము, అంటే శరీరము నిండా పూర్తిగా లేనటువంటి పూర్తి శిథిలమైనటువంటి చిరుగుపాతల ఒక చిన్న వస్త్రముతో తిరుగాడేవాడు అని అతనికి ఓ సార్థక నామధేయం. నిజానికి అతని పేరు సుధాముడు. ఈ సుధాముడు శ్రీకృష్ణునికి బాల్యమిత్రుడు, ఒకే ఆశ్రమంలో విద్య నేర్చుకున్నటువంటి వారు. అయితే ఒక సందర్భంలో వీరిద్దరు కూడా మిగతా తమ తోటి విద్యార్థులతో కలిసి అడవికి వెళ్తారు. ఆ రోజుల్లో ఎవరైనా శిష్యులు గురువుగారు నిర్వహించేటువంటి యజ్ఞాలకు పూజలకు కావలసినటువంటి పూజా ద్రవ్యములను తీసుకురావడానికి అడవికి వెళ్ళవలసినది. ఇక వంట చెరుకు కోసం కూడా వెళ్ళవలసినది. తర్వాత గురువుగారు విశ్రమించినప్పుడు గురువుకు సపర్యలు చేయవలసిందే. అంటే మామూలుగా గురువుగారికి పాదాలు ఉత్తడము, తర్వాత గురువుగారి యొక్క పనులు ప్రత్యేకించి చేయడము, గురువు యొక్క అవసరాలను ఎరిగి ప్రవర్తించడము అనేటువంటిది ఆ రోజులలో ఒక పద్ధతిగా ఉండేది. అంటే శిష్యులు గురువు పట్ల విధేయతతో భక్తిభావంతో ఉండాలనేటువంటి అర్థం అన్నట్టు ఇది. ఈ రకంగా అక్కడ రాజుగారి కుమారుడైనా అతను యువరాజైనా సామాన్యుడైనా అందరూ సమానమే. అయితే ఆ యొక్క పరంధాముడైనటువంటి శ్రీకృష్ణుడు బాల వయస్సులో తన మిత్రులతో కూడి ఆ అరణ్యానికి వెళ్తాడు. అయితే ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు చాలా దూరం వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో చీకటి అవుతుంది. ఇంకా ఈ చీకట్లో మనం ఈ అరణ్యంలో ప్రయాణం చేయలేము, ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాము అని చెప్పి అందరూ కూడా ఓ నిర్ణయానికి వస్తారు. అయితే కింద పడుకుంటే ఇతరత్రమైనటువంటి తేళ్ళు పాములతో భయం ఉంటుందని ఆ చెట్టు ఎక్కి చెట్టు కొమ్మల మీద ఎవరికి అనువైనటువంటి కొమ్మల మీద వారు కూర్చొని నిద్రిస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఆ గురుపత్ని ఈ కొంతమందికి అడవికి వెళ్తున్నప్పుడు కొన్ని చిరు వాళ్ళకు ఇస్తుంది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే తినేశారు కొంతమంది. ఇంకా ఈ సుధాముడు కొన్ని తిని మరికొన్ని తన వద్ద ఉంచుకున్నాడు, లేదా గురుపత్ని ఏదో మరి ఇతనికి ఎక్కువగా పెట్టిందేమో. ఆ రకంగా మొత్తానికి అవి శనగలు, వేయించిన శనగలు ఆ యొక్క చిన్న వస్త్రంలో కట్టుకొని ఆ బొడ్లో దోపుకొని ఉంటాడు, ఇలా చెక్కుకొని ఉంటాడు. ఈ రాత్రి సమయంలో ఆకలి అవుతున్న వేళ ఒక్కో గింజ తీసి నోటిలో పెట్టి అది తన లాలాజలంలో నానిన తర్వాత నమిలి మింగే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఈ ఏంచినటువంటి శనగలు గట్టిగా నమిలితే కటకట శబ్దం వస్తుంది అని, శబ్దం వస్తే మిగతా వాళ్ళందరూ మేలుకొని తలా కాస్త పెట్టమంటారు, తనకు సరిపోవు, తన ఆకలి తీరదు అనేటువంటి ఉద్దేశంతో ఒక్కో గింజ నోట్లో పెట్టుకొని లాలాజలంలో నానిన తర్వాత నిదానంగా నవలి మింగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే పరంధాముడు ఆ శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నాడు. ఆయనకు తెలియదా ఎంత చప్పుడు కాకుండా తిన్నా ఆయన ఏదో ఈ కుచేలుని మందలించాలి అనేటువంటి ఉద్దేశంతో సుధామా ఏం తింటున్నావు అని చెప్పి ప్రశ్నిస్తాడు. అప్పుడు వెంటనే ఏమీ లేదు కృష్ణ, వట్టిగానే ఆకలికి తట్టుకోలేక నా పళ్ళు నేనే నమిలినట్టుగా ప్రయత్నం చేసి ఏదో తిన్నట్టుగా ఊహించుకుంటున్నాను, ఈ రకంగా నా ఆకలి బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను అని అన్నాడు.
వెంటనే కృష్ణుడు తన మనసులో ఆ తర్వాత వాళ్ళు తెల్లవారి ఆశ్రమానికి వస్తారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత విద్యాభ్యాసం పూర్తి కాగానే ఎక్కడి వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. వివాహాలు చేసుకున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు. ఇక కృష్ణుడి గురించి మనకు తెలియని ఏమున్నది? ఆగర్భ శ్రీమంతుడు, సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 దగ పెళ్ళాడని అన్నట్టుగా ఆయన అష్టభార్యలతో సిరి సంపదలతో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ద్వారకా నగరంలో. ఇక ఈ సుధాముడు కడు దరిద్రాన్ని అనుభవిస్తూ భార్యతో ఒక పూట భోజనానికి కూడా గతి లేనటువంటి దయనీయమైన స్థితిలో జీవనం గడుపుతూ ఉంటాడు. ఆ దరిద్రానికి తోడు అధిక సంతానం కూడా కలిగింది. ఈ రకంగా పిల్లలకి కూడా సరి అయిన తిండి పెట్టలేడు. తన పవిట కొంగును పరిస్తే పడుకోవడం, తుండుగుడ్డ కూడా సరి అయిన స్థితిలో లేనటువంటి దుర్భరమైనటువంటి ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఆయన. ఈ సమయంలో తాను విద్యావంతుడైనా అతనికి తన విద్యకు ఆదరణకరమైంది. రెండవది, తాను భిక్షాటన చేయడానికి సిగ్గు, బిడియము, నేను బ్రాహ్మణ కులంలో పుట్టి ఒకరి వద్ద యాచించడం ఎంతవరకు న్యాయము అని చెప్పి ఆ రకమైన ఆలోచనలతో ఎవరిని యాచించేవాడు కాదు, భిక్షాటనకు వెళ్ళేవాడు కాదు. ఉంచ వృత్తి అని అంటే కల్లం చేస్తున్నప్పుడు రాలిపడిన గింజలను ఆ రైతులు ఇంటికి వెళ్ళిపోయి కళ్ళం మొత్తం ఊడ్చుకున్నాక ఆ నిర్రబారినటువంటి భూమిలో ఇరికిన వడ్ల గింజలను ఓ గడ్డిపోసతో తీసుకొని వాటిని తెచ్చుకొని ఆ మాత్రం గింజలను గంజి కాసుకొని తల కాస్త తాగేవారు. ఇలా జరుగుతున్న సందర్భంలో అతని భార్య, ఏమండి ఇంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నాం మనము, అక్కడ శ్రీకృష్ణుడు మీకు చక్కని మిత్రుడు కదా, ఏదైనా అతన్ని మీరు సహాయం అడగండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పింది. అప్పుడు కుచేలుడు, చిన్ననాటి బాల్యంలో మేము చేసిన స్నేహితాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు నేను అతని వద్ద సహాయం ఆశించడము ఎంతవరకు బాగుంటుంది, ఇది స్నేహధర్మం కాదు కదా అని చెప్పి చాలాసార్లు వారిస్తూ వచ్చాడు. ఒకరోజు ఆవిడ, ఇక ఈ రోజుకు మనం చాలా రోజులు అవుతుంది ఉపవాసం ఉండి, ఇలాగే కనుక ఉంటే ఇంకా ఇంతటితో జీవితాలు ముగిసిపోతాయి అని చెప్పి చాలా రకాలుగా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చెప్పింది. అప్పుడు అతను అంటాడు, అమ్మా, స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళినా, భగవంతుని దర్శనానికి వెళ్ళినా, పసిపిల్లల దగ్గరికి వెళ్ళినా, రోగుల దగ్గరికి వెళ్ళినా, పెద్దవారిని కలవడానికి వెళ్ళినా రిక్త హస్తాలతో అంటే వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, మరి ఆ యొక్క కృష్ణుణ్ణి నేను కలవడానికి ఎలా వెళ్ళాలి, నా వద్ద ఏమున్నదని తీసుకొని పోవాలి అనగానే ఆవిడ, స్వామి నిదానంగా మాట్లాడండి, అవి తీసుకొని వెళ్ళండి అని అనగానే సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా ఆమె అనుకున్నట్టుగా అటుకులు చేస్తుంది. సరే ఏదైతేనేమో మూట కట్టుకొని వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ద్వారపాలకులు ఆపుతారు. ఆపితే, అయ్యా, అతనికి చెప్పడానికి నేను నా పరిస్థితి చూసి నేను కృష్ణుని మిత్రుడిని, నా మిత్రుని యొక్క పరువు ఎలా తీయాలి, నేను మిత్రుడిని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తా. అయ్యా, నేను కృష్ణుని కలవాలని ఎంత చెప్పినా వాళ్ళు నిరాకరిస్తారు. మీ చిన్ననాటి స్నేహితుడు సుధాముడు వచ్చాడని ఒక్క మాట చెప్పండి అయ్యా అనగానే ఆ ద్వారపాలకులు ఇద్దరు చాలా నవ్వుతారు. నవ్వి హేళన చేసి, అందులో ఒకడు, సరే అతను ఏదో మిత్రుడు అంటున్నాడు కదా, వెళ్ళి మన యొక్క ప్రభు అయినటువంటి కృష్ణుడు వారికి తెలియద్దాం, ఆయన ఒకవేళ రమ్మని అనుమతిస్తే పంపిద్దాం, లేకుంటే తిప్పి పంపేద్దామని చెప్పి లోనికి వెళ్ళి ఆ కృష్ణ భగవానుడితో, మహాప్రభు, మహారాజా, ఎవరో మీ చిన్ననాటి మిత్రుడట, సుధాముడట వచ్చాడు, ఆ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాడు అనే విషయం పూర్తిగా చెప్పకముందే కృష్ణుడు పరుగున పరుగెత్తుకుంటూ వచ్చి ఆ సుధాముని చేతుల్లో ఎత్తుకొని తీసుకువెళ్ళి ఆ బంగారు ఊయలలో కూర్చుండబెడతాడు. ఆ రుక్మిణీదేవికి సైగ చేయగానే ఆ మహాతల్లి, ఆ జగన్మాత బంగారు కలుషంలో నీళ్లు తీసుకురావడం, బంగారు తాంబాలంలో ఆ సుధాముని యొక్క పాదాలు పెట్టి చక్కగా కడుగుతారు. అదంతా చూసి నివ్వెరపోతారు అందరూ. సుధాముడు కూడా ఆశ్చర్యానికి లోనవుతాడు. సరే అష్టభార్యలను పిలిచి, ఇతను నా మిత్రుడు, ఇది అది అని అన్నీ చెప్తాడు. ఆ తర్వాత కృష్ణుడు, సుధామ, నువ్వు ఊరికే రావు కదా, నా కోసం ఏం తేలేదా అని అంటాడు. ఆ కృష్ణుని యొక్క ఐశ్వర్యం ముందు తాను తీసుకొచ్చిన ఈ అటుకులు ఏ పాటి, అందులో ఈ యొక్క పీలికలో కట్టుకొచ్చినటువంటి ఈ యొక్క మూట నేను ఎలా చూపెట్టాలి, ఆయనకు ఎలా ఇవ్వాలి అని చెప్పి
అతను సిగ్గుపడుతున్న సందర్భంలో అతని వద్ద ఉన్న అటుకుల మూట కనిపించకుండా ఇంకా దాచిపెట్టే ప్రయత్నం కనిపించకుండా చేస్తూ ఉంటాడు. అది గమనించిన కృష్ణుడికి తెలియదా? ఆ కృష్ణుడు అదుగో ఏదో దాచిపెడుతున్నావు ఏది అని బలవంతంగా ఆ అటుకుల మూట తీసుకొని అది ఇప్పి, ఓహో సుధామా, నా యొక్క ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? నాకు అటుకులంటే చాలా ప్రియమని గుర్తించి అటుకులు తీసుకొచ్చావని ఆ యొక్క అటుకులు పిరికెడు తీసి ఇలా తింటాడు. రెండవ పిరికిడిది, మూడవ పిడికిలు తింటున్న సందర్భంలో రుక్మిణీదేవి వచ్చి వారిస్తుంది. స్వామి, ఇంకా ఈ మూడవ పిరికిలి కనుక మీరు తింటే మీరు నేను ఈ సమస్త రాజపరివారం అంతా వెళ్ళి ఆ సుధాముని ఇంట్లో ఊడిగం చేయవలసిందే, ఇప్పటికే చాలా ప్రసాదించారు అని అంటుంది జగన్మాత. ఆవిడకు తెలుసు కదా. అట్లా హరిహృదయం ఎరిగినటువంటి ఆ యొక్క జగన్మాత ఈ రకంగా సైగ చేయగానే అనగానే, అయ్యా మీరు మన్నించాలి, కృష్ణుడు చెప్పాడు మీరు పాటించాలి, కానీ నా పరిస్థితి అర్థం చేసుకోండి అని బ్రతిమలాడతాడు. అదేమిటంటే, అయ్యా అప్పుడు ఇప్పుడు ఊరిలో నా దయనీయమైనటువంటి స్థితి మీద అందరికీ కాస్తో కూస్తో జాలి ఉండేది. ఇప్పుడు నేను ఈ పల్లకిలో పోవడం చూస్తే ఇంకా నన్ను ఎవరు దగ్గరికి తీయరు, చేసేటువంటి సహాయం కూడా చేయరు ఎవరు అని, నాకు సహాయం చేయడానికి నిరాకరిస్తాడు అని అనేక రకాలుగా ప్రాధేయపడతాడు. వాళ్ళు సరే అని చెప్పి, నేను మీ యొక్క కృష్ణ భగవానునికి మీరు ఇక్కడే దించాడన్న విషయం ఎప్పటికీ చెప్పను, నన్ను నమ్మండి ప్రమాణపూర్తిగా అని అనగానే వాళ్ళు అక్కడ విడిచి వెళ్ళిపోతారు. సరే తాను అక్కడికి వెళ్తాడు. ఆ ఊరిలోకి వెళ్ళగానే అతని యొక్క భార్య ఓ పట్టు వస్త్రాలు కట్టుకొని అతనికి ఎదురయ్యి అతని యొక్క పాదాలు కడిగి అని పిలుస్తుంది. అప్పుడు కుచేరుడు, అమ్మ నీవెవరనుకొని భ్రమిస్తున్నావు? నా పేరు సుధాముడు, నన్ను అందరూ కుచేలుడు అంటారు. మరి నీవెవరో తల్లి నాకైతే తెలియదు, నన్ను మన్నించు అని అనగానే, ఏంటి స్వామి ఇలా అంటున్నావు, నన్ను గుర్తుపట్టలేదా అని అంటే, అప్పుడు తేరుకుని, స్వామి అంటే ఏంటిది, ఏం జరిగిందని విచారించగా, ఎవరు మీరు ద్వారకకు వెళ్ళగానే కొంత సమయానికి ఎవరో వచ్చి మనకు అనేక రకాలైనటువంటి సిరి సంపదలను ఇచ్చారు, చక్కని వస్త్రాలను ఇచ్చారు, ఇదిగో వేసుకోవడానికి అద్భుతమైనటువంటి నగలు నాణ్యాలు అన్నీ కూడా ఇచ్చారు మనకు, మన పిల్లలు ఇది అని చూపిస్తే. సరే ఇక్కడ కథ సుఖాంతం అవుతుంది. అయితే ఇందులో మనం గుర్తించవలసింది ఏంటి అని అంటే, ఆ యొక్క భగవంతునికి నివేదన చేయకుండా, ఎందుకంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవానుడు, సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణునిగా జన్మించాడు. ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి. ఈ రామ అవతారంలో రాముడు కౌసల్యాదేవి యొక్క గర్భములోని మానవునిగా జన్మించాడు. ఎందుకంటే రావణాసురుడు పొందినటువంటి వరము ఏమిటి? ఒక సంపూర్ణమైన మానవుని చేతిలోనే తనకు మరణాన్ని కోరుకుంటాడు. కాబట్టి అప్పుడు ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ యొక్క కౌసల్యాదేవి గర్భంలో ఉంటాడు కనుక మాయలేవి చూయించలేదు. ఎందుకంటే ఈ సృష్టి మీద వైష్ణవ మాయ అని, మావి అని అంటారు. తల్లి గర్భంలో ఆ ఉమ్మనీరులో ఎవరైతే జన్మిస్తారో అతను తన యొక్క పూర్వ జన్మ స్మృతిని కానీ తాను భగవంతుడు అనే విషయం కానీ మరిచిపోతాడు. కానీ కృష్ణుడు అలా కాదు. శిశువు పుట్టిన తర్వాత విష్ణుమూర్తి అందులోకి ప్రవేశించాడు, విష్ణు శక్తి అందులోకి ప్రవేశించింది. అందుకోసమే కృష్ణుడు అనేక మాయలను చూయించగలిగాడు, అనేక మాయలు చేయగలిగాడు, తన యొక్క దైవత్వాన్ని ప్రదర్శించగలిగాడు. ఆ రకంగా దైవము గనక ఆ కృష్ణుడు అడవిలో అలనాడు బాలకులుగా ఉన్నప్పుడు ఆ విద్యాభ్యాస సమయంలో ఇతను కృష్ణునికి సమర్పించకుండా, అంటే ఏమిటి అని అడిగినా ఇవి ఏమీ లేవు, నేను నా పళ్ళను నములుతూ ఏవో తిన్నట్టుగా భ్రమిస్తున్నానంటే తన జీవితాంతం ఏమీ లేక ఉపవాసంతో ఉండే పరిస్థితి ఏర్పడింది. అంటే భగవంతునికి నివేదన చేయకుండా తినే అటువంటి ఆహారం ఏదైనా దొంగతనమే అవుతుంది. అంటే ఇక్కడ అందరికి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే దేవుడు ఏమైనా షాడిస్టా, అతనికి పెట్టకుండా తింటే ఇంత కక్ష తీర్చుకుంటాడా అని. భగవంతుడు తానుగా ఏ నిర్ణయం తీసుకోడు, తాను కావాలని ఎవరినీ శిక్షించాడు. కానీ భగవంతుడు అనేటువంటి ఓ అద్భుతమైన శక్తికి ఉన్నటువంటి యొక్క లక్షణం ఏమిటి అని అంటే, దైవ దూషణ ఎవరు చేసినా, ఆ దైవాన్ని ఎవరు నిందించినా అనుకోకుండా వీరికి అదో కర్మఫలంలా అంటుకుంటుంది, ఒక పాపంలా అంటుకుంటుంది. ఉదాహరణకి ఓ కరెంటు తీగలో కరెంటు ఉంటే ఆ కరెంటు తనకు తానై వచ్చి ఎవరికి కూడా షాక్ కొట్టదు. కానీ మనం ముట్టుకుంటే సహజంగా దానికి ఉండే లక్షణం షాక్ తగులుతుంది. అట్లాగే భగవంతుని నిందిస్తే తాను వేరుగా వీడు నన్ను నిందించాడు, వీడు రాయో రప్పో కావాలని శపించవలసిన అవసరం అసలే లేదు. ఆ భగవంతుడనే అద్వితీయమైనటువంటి శక్తిని ఎవరు దూషించినా నిందించినా అది ఈ దూషించిన వారి పాలిట శాపమో పాపమో అవుతుంది.
ఈ యొక్క విషయము మనకి ఈ సందర్భం ద్వారా వ్యక్తమవుతుంది. ఇక శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడో కూడా అతను ఏది అడగకున్నా అతను అనుగ్రహించాడు. ఆ అటుకులు తిన్న తర్వాత వెళ్తూ వెళ్తూ పల్లకిలో కుజరుడు అనుకుంటాడు, నేను ఇంత దూరం వచ్చాను, నా భార్య ఏవో కోరి ఏదో సహాయం అడగమనంటే ఏమీ అడగకుండా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి ఐశ్వర్యం చూసిన తర్వాత అంతమంది ముందు నేను నా దయనీయమైన పరిస్థితిని తెలియపరుచుకోలేక నేను తిరిగి వెళ్తున్నా. ఎంతగా ఆడిపోసుకుంటుందో, నేను ఏం సమాధానం చెప్పాలని మదనపడుతూ వస్తూ ఉంటాడు. అంటే కృష్ణుడు ప్రసాదించినది ఆ యొక్క సుధామునికి తెలియక అక్కడికి పోయిన తర్వాత తెలుసుకుంటాడు. ఏదేమైనప్పటికీ కూడా భగవంతుని మనం స్మరిస్తే కావాల్సుకొని భగవంతుడు ప్రత్యక్షమై వరం ఇవ్వవలసిన అవసరం లేదు. దైవత్వానికి ఉండేటువంటి గొప్ప అద్వితీయమైనటువంటి శక్తి, అపూర్వమైనటువంటి శక్తి, ఆ శక్తి మన పాలిట వరం అవుతుంది. మనం కోరినా కోరకున్నా అతన్ని ధ్యానించినా స్మరించినా పూజించినా అది మన పాలిట వరం అవుతుంది. దూషిస్తే నిందిస్తే అది ఒక పాపంలా వెంటాడుతుంది. ఇది ఇందులో ఉండేటువంటి ఓ అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మము, ఒక చక్కని విషయం. ధన్యవాదాలు.